మన ఇండియన్ గవర్నమెంట్ ఒకే రోజు 3 యుద్ధ నౌకల్ని వార్షిప్స్ ని మన నేవీలోకి ప్రవేశపెట్టింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వీటిని కోల్కతాలో లాంచ్ చేశారు. ఒక్కో వార్షిప్ ది ఒక్కొక్క ప్రత్యేకత. ఫస్ట్ వన్ ఐఎన్ఎస్ దునగిరి. ఇది ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 17A లో భాగంగా 7 అత్యాధునికమైన వార్షిప్స్ ని నిర్మించాలనుకుంది. అందులో ఇది కూడా ఒకటి. ఇందులో స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే శత్రు దేశాల రాడార్ సిస్టమ్ కి అంత ఈజీగా చిక్కదు ఈ నౌక. బ్రహ్మోస్ లాంటి అత్యాధునికమైన మిజైల్స్ ని ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు. సెకండ్ వన్ ఐఎన్ఎస్ అగ్రై. ఇది యాంటీ సబ్మెరిన్ వార్షిప్. అంటే శత్రు దేశాలకి సంబంధించినటువంటి సబ్మెరిన్స్ ని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతుంది. అర్నాలా క్లాస్ కి సంబంధించినటువంటి వార్షిప్ ఇది. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ సంశోధక్. ఇది సర్వే వెజల్. సింపుల్ గా చెప్పాలి అంటే సముద్రంలో సీబెడ్ మ్యాపింగ్ కి అట్లాగే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసము దీన్ని ఉపయోగిస్తారు. ఇండియన్ గవర్నమెంట్ సందాయక్ క్లాస్ లో భాగంగా నిర్మిస్తున్నటువంటి వార్షిప్స్ లో ఇది ఫోర్త్ వన్. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై. ఈ 3 విశిష్టమైనటువంటి యుద్ధ నౌకల లక్ష్యం ఒకటే, ఇండియన్ ఓషన్ లో మన భారత్ యొక్క ప్రయోజనాల్ని కాపాడడం. థ్యాంక్ యూ.